సేల్స్ ఆర్డర్ అన్న పర్చేజ్ ఆర్డర్ అన్న రెండు డాక్యుమెంట్స్ కూడా ఒకటే. మరి రెండు పేర్లు ఎందుకు ఉన్నాయి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదొక కంపెనీ అనుకోండి. మీరు నా కంపెనీలో ఒక ప్రొడక్ట్ అనేది కొంటున్నారు. సో మీరు కొంటున్నారు కాబట్టి మీకు అది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ అంటే కొనటం కదా, పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. సేమ్ అదే డాక్యుమెంట్ నేను అమ్ముతున్నాను కాబట్టి ఆ మెటీరియల్ నాకు అది సేల్స్ ఆర్డర్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే నా కంపెనీలో పర్చేజ్ ఆర్డర్ అని పెడతారో దాన్ని నేను రిసీవ్ చేసుకుని మీ యొక్క ఆర్డర్‌ని నేను కన్ఫర్మ్ చేశాను అంటే అది సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఓకే. సో సేల్స్ ఆర్డర్ అయినా, పర్చేజ్ ఆర్డర్ అయినా 2 ఒకటే. పర్చేజ్ ఆర్డర్ అనేది మనం స ఆహ్, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. సేల్స్ ఆర్డర్ అనేది మనం వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. చూసే కోణం మాత్రమే డిఫరెంట్. ఓకే. సో ఏ ఆర్డర్ అయినా సరే మనం ఒకసారి టాలీలో ఎంటర్ చేసాము అంటే అది కన్ఫర్మ్ చేసినట్టు. ఏం కన్ఫర్మ్ చేసినట్టు? వాళ్ళ యొక్క ఆర్డర్‌ని మనం ఖచ్చితంగా డెలివరీ చేస్తాము. పలానా టైంకల్లా అని మనం కన్ఫర్మ్ చేసినట్టు. ఓకే. సో టాలీలో ఈ ప్రాసెస్ ఎలా ఉంది అంటే ఇక్కడ మనకి F10 ఫంక్షన్ కీలో అదర్ వోచర్స్ ఉన్నాయి కదా! F10 వోచర్స్‌లో మనకి అదర్ వోచర్స్ ఉన్నాయి కదా! ఈ అదర్ వోచర్స్‌ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి బై డిఫాల్ట్ కొన్ని డాక్యుమెంట్సే మన స్క్రీన్ మీద కనబడతాయి. బై డిఫాల్ట్ మనకి కొన్ని డాక్యుమెంట్సే మనకి స్క్రీన్ మీద కనబడతాయి. ఇక్కడ చూడండి షో ఇనాక్టివ్ అనే ఆప్షన్ ఉంది చూసారా? షో ఇనాక్టివ్. నేను ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే టాలీలో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకి కనబడతాయండి. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్. అకౌంటింగ్ వోచర్స్‌కి సంబంధించినయి, ఇన్వెంటరీ వోచర్స్‌కి సంబంధించినయి, ఆర్డర్ వోచర్స్‌కి సంబంధించినయి, పేరోల్ వోచర్స్‌కి సంబంధించినయి. ఓకే. సో అకౌంటింగ్ వోచర్స్ అన్నీ కూడా అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌కి చెందినయి. ఇన్వెంటరీ వోచర్స్ అన్నీ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్‌కి చెందినయి. ఆర్డర్ వోచర్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ మనకి ఇన్వెంటరీ డిపార్ట్మెంట్‌కి సంబంధించినయి. కానీ దాంట్లో సబ్ ఐటెమ్ అనుకోవచ్చు. పేరోల్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. సో మోర్ ఆర్ లెస్ మనం ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే చెప్పండి. ఏం డౌటా? ఓకే. సో మనం టాలీలో ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరేనండి, మీరు ఈ డాక్యుమెంట్స్ మించి వెళ్ళటానికి ఉండదు. సో ఈ డాక్యుమెంట్స్ మీకు ఎంట్రీ చేయడం వచ్చింది అనంటే టాలీ కంప్లీటెడ్‌గా వచ్చేస్తదండి. ఈ డాక్యుమెంట్స్ మనం ఎంట్రీ చేయడం వచ్చింది అనంటే కంప్లీటెడ్‌గా టోటల్ టాలీ అంతా మీకొచ్చేస్తుంది. ఓకే. సో ఈ ఎంట్రీ చేయాలి అంటే జస్ట్ ఆ డాక్యుమెంట్‌ని ఓపెన్ చేయడం, మన డేటా ఎంట్రీ చేయడం చాలా సింపులే. కానీ ఎందుకు ఎంట్రీ చేస్తాం? ఎప్పుడు ఎంట్రీ చేయాలి ఆ డాక్యుమెంట్స్‌ని? అంటే ఐ మీన్ ఎప్పుడు ఆ డాక్యుమెంట్స్‌ని యూజ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఈరోజు మనం సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ మెమోరాండమ్, రివర్సల్ జనరల్, ఈ మెటీరియల్ ఇన్, మెటీరియల్ ఔట్ సంథింగ్ ఆ డాక్యుమెంట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దానికి షార్ట్‌కట్ కీ ఏంటి అంటే కంట్రోల్+F8. మన కీబోర్డ్‌లో డైరెక్ట్‌గా కంట్రోల్+F8 అనేది క్లిక్ చేస్తే సేల్స్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది. అలాగే కంట్రోల్+F9 అనేది ఓపెన్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏంటి అనంటే సేల్స్ ఆర్డర్ అనేది ఓపెన్ చేస్తాం. ఓకే. సో అలాగా మనం ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి ఓపెన్ అవ్వగానే సేల్స్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అండి, మన సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ అనేది స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయరు. ఒక చిన్న జనరల్ స్టోర్స్‌లో గాని, లేదంటే ఒక చిన్న టెక్స్‌టైల్ షాప్స్‌లో గాని, అక్కడ సేల్స్ ఆర్డర్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకే. సో ఇక్కడ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అనంటే, అది జస్ట్ దానికి ఒక సీక్వెన్స్, ఒక బిజినెస్ ప్రాసెస్ అనేది ఎక్కడైతే ఉంటుందో, అక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే.
సో ఎక్కడైతే బిజినెస్ ప్రాసెస్ ఉంటుందో, బిజినెస్ ప్రాసెస్ అంటే ఒక సీక్వెన్స్ ప్రకారం లైన్ బై లైన్ బిజినెస్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుందో అక్కడ ఈ సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మిగిలిన ఎక్కడ స్మాల్ ఎంటర్ప్రైజెస్ లో ఇది ఎక్కడ కూడా యూజ్ చేయాలి సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్. ఎందుకంటే వాళ్ళు కొన్నప్పుడు పర్చేజ్ ఎంట్రీ, అమ్మినప్పుడు సేల్స్ ఎంట్రీ అనేది వాళ్ళు పోస్టింగ్ చేసుకుంటారు, క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మన సేల్స్ ఆర్డర్ లో యాజ్ యూజువల్ సేల్స్ ఆర్డర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాష్ మనం ఇన్ కేస్ క్యాష్ అనుకుంటే కనుక క్యాష్ అకౌంట్ ఎంట్రీ చేయాలి అంటే చేయకూడదండి. సేల్స్ ఆర్డర్ లో ఎప్పుడు కూడా మనం క్యాష్ అనే ఎంట్రీ మనం పాస్ చేయకూడదు. ఓకే, ఎందుకని పాస్ చేయకూడదు? ఒకళ్ళు సేల్స్ ఆర్డర్ పెట్టారు అని అంటే ఒక పర్సన్ కదండి మనకు ఆర్డర్ పెట్టేది. ఓకే, సో ఆ పర్సన్ నేమ్ ఖచ్చితంగా మనకి రావాలన్నమాట. ఓకే, సారీ. సో సేల్స్ ఆర్డర్ లో, పర్చేజ్ ఆర్డర్ లో అండి మనం పార్టీ అకౌంట్ దగ్గర మనం క్యాష్ అని మటుకు ఎంట్రీ చేయకూడదు. క్యాష్ అని మటుకు మనం ఎంట్రీ అనేది చేయకూడదు. ఎందుకంటే ఒక పర్సన్, ఒక కంపెనీ మనకు ఆర్డర్ పెట్టినప్పుడు ఆ కంపెనీ నేమ్ ఖచ్చితంగా మనం ఎంట్రీ చేయాలి. ఓకే, సో క్యాష్ అనేది ఎంట్రీ చేస్తే ఇంకా సేల్స్ ఆర్డర్ ఎందుకు? మీరే లాజిక్ ఆలోచించండి. సేల్స్ ఆర్డర్ ఎప్పుడు ఒక పర్సన్ మనకు ఆర్డర్ పెట్టి పలానా ప్రొడక్ట్ నాకు డెలివరీ చేయండి పలానా టైంకి అని ఆర్డర్ పెడితే అప్పుడు మనం ప్రాసెస్ చేస్తాం. డైరెక్ట్ గా తను క్యాష్ కట్టేసి నాకు డెలివరీ చేయండి అన్నప్పుడు ఇంకా ఆ పర్సన్ తో అది ఆర్డర్ కింద మనం తీసుకోవడం ఎందుకు? డైరెక్ట్ సేల్స్ కింద మనం రన్ చేసుకుంటాం కదా మన బిజినెస్ లో. ఓకే, ఒక పర్సన్ డబ్బులు కట్టేసాడు అని అంటే డైరెక్ట్ గా అది సేల్స్ అయిపోతుంది. మళ్ళీ సేల్స్ ఆర్డర్ కింద మనం ఎందుకు తీసుకుంటాం? ఓకే, సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక పర్సన్ నేమ్ ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఆల్ట్ ప్లస్ సి ని క్లిక్ చేసి ఒక పర్సన్ నేమ్ ఎంట్రీ చేస్తున్నాను. మనం సేల్స్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఖచ్చితంగా కస్టమర్స్ అవుతారండి. సో అకౌంటింగ్ లాంగ్వేజ్ లో కస్టమర్స్ మనం డేటార్స్ అని తీసుకుంటాం కదా. సో డేటార్స్ కంట్రోల్+A ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్+A. ఇక్కడ మనకి ఏ లిమిటెడ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ నెంబర్ అని వచ్చింది చూసారా, ఆర్డర్ నెంబర్ 1 అని. ఓకే, సో ఈ ఆర్డర్ నెంబర్ 1 అనేది ఏదైతే ఉందో, ఈ ఆర్డర్ నెంబర్ 1 అనేది ఏదైతే ఉందో అది మనకి ట్రాకింగ్ నెంబర్ కింద యూజ్ అవుతుంది. నేను మనకి లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను కదా ట్రాకింగ్ నెంబర్ అని. ఆ ట్రాకింగ్ నెంబర్ మనం ఇక్కడ నుంచి అలౌట్ చేసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని కన్ఫర్మేషన్ ఏం లేదు, బట్ జనరల్ గా మనం ఇది తీసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. ఓకే, ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క లాగా ఉండొచ్చు. మనం అక్కడ దాన్ని బట్టి మనం బేసిస్ ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ అయిపోయిన తర్వాత ఏంటి? ఇక్కడ సేల్స్ లెడ్జర్ లో ఏమని పోస్ట్ చేయాలి? సేల్స్ అని పోస్ట్ చేయాలి, సేల్స్ రిటర్న్ అనే అకౌంట్ యూస్ చేయాలంటే రెండు కాదు. మనం అక్కడ Alt+C క్లిక్ చేస్తున్నాయండి, సేల్స్ ఆర్డర్ అని ఎంటర్ చేస్తాం. ఓకే, ఇది కూడా సేల్స్ రిలేటెడ్ అంటే సేల్స్ అకౌంట్ కిందకి వస్తుంది కాబట్టి దాని యొక్క గ్రూప్ సేల్స్ అకౌంట్ లోనే వేస్తున్నాను. ఇక్కడ నేను సేల్స్ ఆర్డర్ అనే ఒక అకౌంట్ తీసుకున్నాను. ఓకే, సో సేల్స్ కి వేరు ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ కి వేరు ఉంటుంది, సేల్స్ ఆర్డర్ కి వేరు ఉంటుంది. ఈ మూడు వేరు దేనికి అంటే మనకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. మూడు ఒకే అకౌంట్ లో వేయకూడదు అంటే వేయచ్చు, కానీ మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పేస్ ఒకలా. ఓకే, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆర్డర్ పెట్టిన చైర్స్ అనుకుంటే తను 100 చైర్స్ ఆర్డర్ పెట్టారు, 250 రూపీస్ మనం పోస్టింగ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్స్ ల్యాప్టాప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసేయండి, ఒక నిమిషం. డ్యూ ఆన్ అని ఉంది చూసారా, ఇక్కడ మీకు స్క్రీన్ మీద డ్యూ ఆన్ అని ఉంది. డ్యూ ఆన్ అనేది ఏంటి అని అంటే డ్యూ డేట్ అనమాట. డ్యూ డేట్ అంటే ఏంటి? ఆ డేట్ కల్లా మనం డెలివరీ చేయాలని అర్థం.
ఓకే. కస్టమర్ మనకి పర్చేజ్ ఆర్డర్ పెట్టినప్పుడు అది మనకి సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఆ సేల్స్ ఆర్డర్‌లో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎంట్రీ చేస్తున్నాము. డ్యూ డేట్ అంటే ఏంటి అంటే ఆ డేట్‌కి మనం డెలివరీ అనేది చేయాలండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి పవర్ బిల్, కరెంట్ బిల్ వచ్చినప్పుడు దాని మీద డ్యూ డేట్ ఉంటుంది కదా! అంటే ఆ డేట్ కల్లా మనం పే చేయాలి. ఇన్ కేస్ పే చేయకపోతే పెనాల్టీ వస్తది. కానీ యాక్చువల్‌గా మీనింగ్ ఏంటి? ఆ డేట్‌కి మనం పే చేయాలని అర్థం. డ్యూ. మనం ఆ రోజుకల్లా ఇవ్వాలి. సేమ్ ఎగ్జాక్ట్‌లీగా ఇక్కడ డ్యూ అనంటే మనం ఆ రోజుకల్లా డెలివరీ చేయాలి అని అర్థం. ఓకే. నేను అక్కడ శాంపిల్ క్వాంటిటీ, శాంపిల్ రేట్ తీసుకున్నాను. డిస్కౌంట్ అక్కడ ఇవ్వలేదు. ఎంట్రీ అనేది చేసేసాను. ఓకే. సో, ఇక్కడ సేల్స్ ఆర్డర్‌లో ఏ లిమిటెడ్ అనే పర్సన్ మనకు ఆర్డర్ పెట్టినట్టుగా, ఈ క్వాంటిటీ ఆర్డర్ పెట్టినట్టుగా సేవ్ చేశాను. సో, నేను కంట్రోల్ ఏతో సేవ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ ఆర్డర్ నుంచి రియల్ సేల్స్‌కి మనం వెళ్తున్నాం అనుకోండి. ఓకే. నేను సేల్స్ అనేది ఎంట్రీ చేశాను. ఇక్కడ ఏ లిమిటెడ్ అనగానే ఓకే. సో, ఇక్కడ సేల్స్. ఓకే. నేనిక్కడ రెగ్యులర్ సేల్స్ వోచర్ ఓపెన్ చేశానండి. ఇక్కడ మనం ఎంట్రీస్ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఏ లిమిటెడ్ అని పార్టీ అకౌంట్ నేమ్ ఇచ్చాను. సేల్స్ లెడ్జర్‌లో సేల్స్ అకౌంట్ అని ఇచ్చాను. ఇక్కడ నేను నేమ్ ఆఫ్ ఐటెమ్స్ దగ్గర చైర్స్ అని ఇచ్చాను. ఓకే. చైర్స్ అని ఇచ్చినప్పుడు ట్రాకింగ్ నంబర్ ఆల్వేస్‌గా నేను 1 మేబీ అది తీసుకున్నా. నంబరు. ఇక్కడ ఆర్డర్ నంబర్ అని ఉంది చూసారా? అంటే ఏ లిమిటెడ్ ఆల్రెడీ మన దగ్గర ఆర్డర్ పెట్టింది కాబట్టి నేను ఆ నంబర్ యూజ్ చేస్తున్నాను. నేను ఆ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా 100 పీసెస్ 250 అనేది ఆటోమేటిక్‌గా అక్కడ అప్‌డేట్ అయిపోయింది. అంటే ఆర్డర్‌లో ఉన్నది కాపీ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ సెకండ్ ఐటెమ్ దగ్గర కూడా చూడండి. ఆర్డర్ నంబర్ దగ్గర నేను 1 తీసుకుంటున్నాను. అక్కడ కూడా ఆటోమేటిక్‌గా స్టాక్ అప్‌డేట్ అయిపోయింది చూసారా? ఓకే. ఇక్కడ నేను ఈ షర్ట్స్ ఎంటర్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. షర్ట్స్ అని నేను తీసుకున్నాను. ట్రాకింగ్ నంబర్ మేబీ దాన్ని నేను ప్రాసెస్ చేసేటప్పుడు రిఫరెన్స్ కావాలి అనుకుంటే న్యూ నంబరు. నేను ఇక్కడ కూడా 1 అనేది ఇస్తున్నాను. ఆర్డర్ నంబర్ ఆల్రెడీ ఆర్డర్ ఉంది కాబట్టి 1 అనేది తీసుకున్నాను. ఇక్కడ ఆటోమేటిక్‌గా 150 యూనిట్స్ 500 అనేది నేను ఎంట్రీ చేయకుండానే కాపీ తీసుకున్నాను. ఓకే. సో, సేల్స్ ఆర్డర్‌లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా సేల్స్ డాక్యుమెంట్‌లోకి డైరెక్ట్‌గా ఇలా పోస్ట్ అవుతాయన్నమాట. అంటే మన క్వాంటిటీ ఎంత, ప్రైస్ ఎంత అనేది మనం ఎంటర్ చేయక్కర్లేదు. సేల్స్ ఆర్డర్‌లో ఆల్రెడీ ఎంట్రీ చేసుంటే దాని యొక్క నంబర్ ఉంటుంది కదా! ఆ నంబర్ మనం ఆ నంబర్ అక్కడ మనం ఎంట్రీ చేస్తే ఆ వాల్యూస్ అక్కడ ఆటోమేటిక్‌గా పోస్ట్ అవుతాయి. సో, నేను కంట్రోల్ ఏ ఎంట్రీ చేస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సేవ్ చేశానంటే అర్థం ఏంటి? డైరెక్ట్‌గా ఆ స్టాక్ అనేది నేను పలానా ఏ లిమిటెడ్‌కి డెలివరీ చేశాను వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర అని అర్థం. అంటే ఓనర్‌షిప్ అనేది ఇండైరెక్ట్‌గా మన కంపెనీ నుంచి ఏ లిమిటెడ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయిందని కూడా వస్తుంది. ఓకే. సో, ఇలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ పర్చేజ్ ఆర్డర్ అయినా అంతే. మనం పర్చేజ్ ఆర్డర్‌లో ఎంటర్ చేసినయన్నీ పర్చేజెస్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేయటం. సేల్స్ ఆర్డర్‌లో ఎంటర్ చేసినయన్నీ సేల్స్‌లో ఎంటర్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు మనం సేల్స్ ఎంటర్ చేసాం. ఓకే. అంటే మనం సరుకు అమ్మాము. బానే ఉంది. ఇప్పుడు ఇతను ఏ లిమిటెడ్ అనే అతను మనకి రిటర్న్ ఇచ్చాడండి. ఓకే. రిటర్న్ ఇచ్చేసాడు. ఇదిగోండి ఈ పలానా స్టాక్ నాకు ఆహ్, డిఫరెన్స్ వస్తుంది. క్వాలిటీ బాలేదు. మీరు తీసేసుకోండి అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసాడు. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము, అదర్ వోచర్స్‌లోకి వెళ్లి ఓకే. సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ కదా! క్రెడిట్ నోట్ ఎంటర్ చేస్తాం. ఎవరు? ఏ లిమిటెడ్. ట్రాకింగ్ నంబర్ 1 ఓకే. కంట్రోల్ ఈ, కంట్రోల్ ఈ. ఇక్కడ సేల్స్ రిటర్న్ వోచర్.
ఇదిగోండి. ఇక్కడ ఇప్పుడు మీరు రిటర్న్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా నేను చూడండి క్రెడిట్ నోట్‌లో ఈ 100, 150 యూనిట్స్ అవి మైనస్ వచ్చినియి. వాటిని వదిలేయండి. అంటే మన దగ్గర స్టాక్ లేకుండా ఎంటర్ చేసామని అది మైనస్ వాల్యూలో చూపిస్తుంది. అది చూసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మన ప్రాబ్లమ్స్‌లో చేసేటప్పుడు పర్చేజెస్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ రాదు. ఓకే. అది మామూలుగా యాక్చువల్‌గా నెగెటివ్ స్టాక్‌లో చూపిస్తుంది. ఆ మైనస్ గురించి ఆలోచించొద్దు. మనం అంటే కొనకుండా మనం అమ్ముతున్నట్టుగా చూపిస్తున్నాం కాబట్టి అలా వస్తుంది. ఓకే. సో, ఇక్కడ క్రెడిట్ నోట్‌లో నేను ఎంటర్ చేసినప్పుడు డైరెక్ట్‌గా ఏ లిమిటెడ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డైరెక్ట్‌గా పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర నుంచి నాకు ఎన్ని 20 యూనిట్సే నాకు రిటర్న్ వచ్చినియి. ఓకే. నేను ఆ 20 యూనిట్స్‌నే నేను ఎంట్రీ చేస్తున్నాను. అలాగే షర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 50 యూనిట్స్ నాకు రిటర్న్ వచ్చినాయి. 50 యూనిట్సే నేను రిటర్న్ ఎంటర్ చేశాను. ఓకే అండి. సో, ఇలా మనం ఎంట్రీ చేయటం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారా? ఫస్ట్ సేల్స్ ఆర్డర్ వచ్చింది. సేల్స్ ఆర్డర్‌లో నుంచి నేను డేటాని సేల్స్‌కి మార్చాను. సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్ అంటే ఐ మీన్ క్రెడిట్ నోట్‌కి నేను ట్రాన్స్‌ఫర్ చేశాను. ప్రతి బిజినెస్ ప్రాసెస్‌లో ఇలానే జరుగుతుంటుంది. ఇప్పుడు మీరేదైతే చూసారో యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో కూడా అదే జరుగుతుంది. ఒక డాక్యుమెంట్‌కి ఇంకో డాక్యుమెంట్‌కి ఇంటర్‌లింక్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ ఆర్డర్ లేకపోతే ఏ డాక్యుమెంట్ కూడా అంటే సేల్స్, క్రెడిట్ నోట్ లేనట్టే ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే. ఓకే. ఏ బిజినెస్ అయితే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుందో, సీక్వెన్స్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటుందో, వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ నెసెసిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ యూజ్ చేసే దాంట్లో మారుతి సుజుకి షోరూమ్స్ ఉంటాయి. ఆ మారుతి సుజుకి షోరూమ్ వాళ్ళందరూ కూడా టాలీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. అక్కడ ఈ సీక్వెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి అవసరం. సేల్స్ ఆర్డరు, సేల్స్ రిటర్న్స్ ప్రతి స్టెప్ బై స్టెప్ వాళ్ళకి రికార్డ్ అనేది అవ్వాలి. ప్రతి డేటా వాళ్ళకి సేవ్ అనేది అవ్వాలి. ఓకే. అదే స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ అయితే అసలు ఈ ప్రాసెస్ అక్కర్లేదు. డైరెక్ట్ సేల్స్ హౌస్ ఓపెన్ చేయటం, ఓకే. పలానా ఏ లిమిటెడ్ పలానా స్టాక్ ఎంట్రీ చేయటం, సేవ్ చేయటం, క్లోజ్ చేయటం. ఏమైనా అడిగితే ప్రింట్ ఔట్ తీసి ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీకు కనబడుతుంది కదా! ప్రింట్ అని. అది క్లిక్ చేయగానే ప్రింట్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ప్రింటర్ కనెక్షన్ ఇస్తే హార్డ్ కాపీ మన చేతికి వస్తుంది. వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే. పర్చేజెస్ అయినా అంతే. పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిటర్న్స్. సేల్స్ దగ్గర సేల్స్ ఆర్డర్, సేల్స్ రిటర్న్స్. నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే ఈ సీక్వెన్స్ మీరు గుర్తుంచుకోండి. ఈ సీక్వెన్స్ మీరు మర్చిపోవద్దు. బై మిస్టేక్‌లో ఇంటర్వ్యూస్‌లో ఫస్ట్ మనం పర్చేజెస్ యూజ్ చేస్తామండి. తర్వాత పర్చేజ్ ఆర్డర్ వస్తుంది అన్నారనుకోండి. మీరు తర్వాత రండి అని చెప్తారు. ఓకే. సో, ఎక్కడైనా సరే ఇనీషియలైజ్ అయ్యేది ఎక్కడ? ఆర్డర్ దగ్గర నుంచి. సేల్స్ ఆర్డర్, తర్వాత సేల్స్ రిటర్న్స్. ఆ సీక్వెన్స్‌లో ఓకే. సో, ఇక్కడ మనం సేల్స్‌కి సంబంధించి చూసాం. యాజ్ యూజువల్ పర్చేజెస్‌కి సంబంధించి కూడా సార్ ఇంకొక చెప్పండి. ఏదైనా డౌటా? ఓకే. సార్ ఇంకొకసారి చెప్తారా? ఇప్పుడు మీరు సేల్స్ ఆర్డర్ నుంచి సేల్స్ రిటర్న్‌కి వచ్చారు కదా! క్రెడిట్ నోట్‌కి. అవునండి. అవి మనం కాపీ తీసుకొని అదే ఒకసారి అవి మనం కాపీ తీసుకునేది ప్రాబ్లమ్స్‌లో చూద్దాం. దాని గురించి వరీ అవ్వద్దు. మనకి ప్రాబ్లమ్స్‌లో స్టెప్ బై స్టెప్ వస్తుంది. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. ఓకే సార్. డైరెక్ట్ ప్రాబ్లమ్ చూపిస్తే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇది చెప్పిస్తున్నాను. తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది. అది పెద్ద కష్టం కాదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు ఓకే. నేను అదర్ వాచెస్‌లో షో ఇనాక్టివ్ అనేది క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇన్ని నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చినాయి చూసారా? మీరొకటి ఆలోచిస్తే, మీరు టాలీలో ఈ డాక్యుమెంట్స్‌లోనే ఏ డేటా అయినా ఎంట్రీ చేస్తారు. ఇంతకు మించిన డాక్యుమెంట్స్ లేవు. ఇందాక చెప్పినట్టుగా ఈ డాక్యుమెంట్స్ మీరు ఎంట్రీ చేయడం వస్తే, టాలీ మొత్తం మీకొచ్చేస్తది. టాలీ మొత్తం మీరొచ్చేస్తది. అది ఎలాంటి కంపెనీ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా మీరు ఎంట్రీ చేయగలుగుతారు, పోస్టింగ్స్ చేయగలుగుతారు. ఓకే. సో, ఓకే. కాంట్రాక్ట్ చూసాం, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ ఇప్పుడు చూసాం. జనరల్ ఆల్రెడీ మీకు తెలుసు. పేమెంట్, పర్చేజెస్, సేల్స్ మీరు ఇవి చూసారు అకౌంటింగ్‌లో. మిగిలిన ఈ రిమైనింగ్ డాక్యుమెంట్స్ రిసిప్ట్ కూడా చూసారు కదా! పేమెంట్, రిసిప్ట్, పర్చేజెస్, సేల్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, కాంట్రా, జనరల్. మీరు ఆలోచిస్తే అక్కడ హైలైట్ అయిన టెక్స్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇప్పటి వరకు చూసారు. ఈ అవును. 2 డాక్యుమెంట్స్ చూడాలండి. ఆ 2 డాక్యుమెంట్స్ మీరు ఎంట్రీ చేయాలి అనంటే దానికి ఇంకొంచెం థియరీ మీకు అవసరం అండి. మెమరాండమ్, రివర్సల్ జనరల్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌కి మనం యూజ్ చేస్తాం. మెమరాండమ్, రివర్సల్ జనరల్. అది స్పెసిఫిక్‌గా మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ కోసం మనం వాటిని ఎంట్రీ చేయాల్సొస్తుంది. ఓకే. నేనొక ఓకే.
చెప్తాను ఈ రివర్సింగ్ జనరల్ ఎలా ఉంటుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. ఈ రోజు అవును. వచ్చేసరికి 12 జూలై. ఓకే. మేనేజర్ ఏంటి అంటే మిమ్మల్ని అడిగారు. నాకు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు డిప్రిషియేషన్ కావాలని అడిగారు. అంటే వాళ్ళకి కాస్ట్ ఎంత పడింది? వాళ్ళకి కాస్ట్ ఎంత పడింది? వాళ్ళకి డెలివరీస్ ఎంత అయినాయి? అనేది తెలుసుకోవడానికండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఓకే. మనం ఒక మిషనరీ 1,00,000 కొన్నాము. 10% పర్ యానమ్‌కి డిప్రిషియేషన్ అనుకుంటే 10,000 డిప్రిషియేషన్. 1 ఏప్రిల్ నుంచి 12 జూలై ఆర్ ఆ 4 మంత్స్‌కి డిప్రిషియేషన్ ఒక 4,000 అనేది మీరు డిప్రిషియేషన్ కాలిక్యులేట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ 96,000 అని మీరు చూపించారు. ఆ ఫిక్స్డ్ అసెట్‌కి ఏదైతే ఆ మిషనరీ ఉందో సరే ఈ 4 నెలలకి 4,000 డిప్రిషియేషన్ పడుతుందండి. పర్ ఇయర్‌కి 10,000 పడుతుంది. సుమారు 4,000 పడుతుందని మీరు కాలిక్యులేట్ చేసి ఇచ్చేసారు. దాన్ని ఎంట్రీ చేసేసారు టాలీలో. దాని ప్రకారం మేనేజ్మెంట్ ఏంటంటే ఓకే. మనకి ఇంత కాస్ట్ అయింది. డిప్రిషియేషన్ ఇంత పడింది. వాళ్ళ కాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది? ఇప్పుడు మీరు ఈ జులై ఐ మీన్ 12థ్ జులై నుంచి 31st మార్చ్ నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ దగ్గరికొచ్చారు. ఇప్పుడు మీరు ఈ 1,00,000 ఏదైతే ఉందో మిషనరీ దానికి మీరు ఫుల్ డిప్రిషియేషన్ వేయాలి. ఫుల్ డిప్రిషియేషన్ ఏసేటప్పుడు ఏంటి అంటే 10,000 వేసేస్తారు. అంటే 1,00,000 10,000 ఓకే. డిప్రిషియేషన్ వేశారు. ఇప్పుడు ఇక్కడ క్వెషన్ ఏంటంటే నా క్వెషను ఈ 4,000 పరిస్థితి ఏంటి? అంటే అక్కడ మనం డిప్రిషియేషన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు పర్ ఇయర్‌కి కాలిక్యులేట్ చేస్తుంది. కానీ అక్కడ ఆల్రెడీ మేనేజ్మెంట్ కోసం మీరు 4 నెలలకే కాలిక్యులేట్ చేశారు డిప్రిషియేషన్ అనేది. ఓకే. ఆల్రెడీ మేనేజ్మెంట్ కోసం 4 నెలలకే కాలిక్యులేట్ చేశారు. ఈ 4,000 డిప్రిషియేషన్‌ని క్యాన్సిల్ చేయడానికి మీరు రివర్సింగ్ జనరల్ అనేది యూజ్ చేస్తారు. ఆ పేరులోనే ఉంది రివర్సింగ్. రివర్సింగ్ అంటే తిరిగి మనం రివర్స్‌లో పోస్ట్ చేస్తున్నాం అన్నమాట. తిరిగి మనం రివర్స్‌లో పోస్ట్ చేస్తున్నాం. ఓకే. సో, ఏదైతే మనం టెంపరరీగా ఒక పర్టిక్యులర్ పీరియడ్ వరకు మనం కాలిక్యులేట్ చేస్తాం. అది టాక్స్ అవ్వచ్చు, డిప్రిషియేషన్ అవ్వచ్చు, వేరే అదర్ ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించినవి అవ్వచ్చు. వాటిని మనం ఇయర్ ఎండింగ్ పోస్ట్ చేసేటప్పుడు జస్ట్ లైక్ ఈ డిప్రిషియేషన్ ఇయర్ ఎండింగ్ మనం 10,000 పోస్ట్ చేయాలి. మరి ఈ 4,000 పరిస్థితి ఏంటి? దాన్ని మనం రివర్స్ చేయాలి. ఎందుకంటే అది ఓన్లీ టెంపరరీ పర్పస్ కోసం మేనేజ్మెంట్ కోసం మనం ఎంట్రీ చేసాం అంతే. అది టాక్స్ అవ్వచ్చు, డిప్రిషియేషన్ అవ్వచ్చు, ఎక్స్‌పెన్సెస్ అవ్వచ్చు. ఏదైనా సరే. ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఫుల్ ఇయర్‌కి మనం డిప్రిషియేషన్ ఎయ్యాలి. కానీ మేనేజ్మెంట్ కోసం ఓన్లీ 4 నెలలకే మనం డిప్రిషియేషన్ అనేది వేస్తాం. వాళ్ళ పర్పస్ కోసం, వాళ్ళ కాలిక్యులేషన్ కోసం. అలాంటప్పుడు ఈ రివర్సింగ్ జనరల్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మెమరాండమ్ అనేది ఏంటి అనంటే మనం ఏవైతే ఎంట్రీస్ చేస్తామో దాన్ని ఇయర్ బై ఇయర్, ఇయర్ బై ఇయర్ మనం కంటిన్యూయస్‌గా అంటే జనరల్‌గా మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి 12 మంత్స్‌కే కదా! మనం ప్రతి 12 నెలలకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసి మనకి లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? మన ఆస్తులు ఏంటి? అప్పులు ఏంటి? అని మనం చూసుకుంటాం. కానీ మెమరాండంలో ఏంటి అంటే కంటిన్యూయస్ ప్రాసెస్. అంటే బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రెజెంట్ వరకు అసలు బిజినెస్ ఎలా రన్ అయింది? నాకు తెలియాలి. అసలు ఇయర్ బై ఇయర్ మన గ్రోత్ ఎలా ఉంది? మన ఇన్‌కమ్ ఎలా ఉంది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం కోసం మెమరాండం అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. అది ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి ఈ ఎంట్రీస్ అన్నీ కూడా. అది నేను మన ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు నేను మీకు చెప్తాను ఆ ప్రాబ్లమ్స్ అని. ఓకే. నెక్స్ట్ ఇన్వెంటరీ వాచెస్‌లో డెలివరీ నోట్ మీరు ఈ డాక్యుమెంట్స్ మీరేం చూడలేదు కదా! అలా ఇన్వెంటరీ వాచెస్‌లో మీరు ఏ డాక్యుమెంట్స్ చూడలేదు. ఇక్కడ డెలివరీ నోట్ అనేది ఏంటి అనంటే మనము ఒక ఇప్పుడు మీరు సేల్స్ ఎంటర్ చేశారు కదా! సేల్స్ ఎంటర్ చేసినప్పుడు యాక్చువల్‌గా ఆ డాక్యుమెంట్ ఎవరికిస్తారు? మన ఆ ఇన్వాయిస్ ట్రక్ డ్రైవర్‌కి ఇస్తారండి. ఆ ట్రక్ డ్రైవర్‌కి ఇచ్చిన తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ కన్ఫర్మేషన్ కోసం డెలివరీ నోటీస్ ఇస్తామన్నమాట. ఇదిగో నీ లారీలో ఇన్ని గూడ్స్ మేము లోడ్ చేసాము. నువ్వు వెరిఫై చేసుకో అని వాడికి ఇచ్చి దాని మీద సైన్ తీసుకుంటాం. ఎందుకంటే వాడు ఫ్రాడ్ అనేది చేయకుండా ఉండటానికి. దాన్ని డెలివరీ నోట్ అంటారు. ఈ డెలివరీ నోటే ఈ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మన కస్టమర్ ఫ్యాక్టరీ దగ్గర ఇస్తాడు. ఇదిగోండి సార్ నా లారీలో ఇన్ని గూడ్స్ ఎక్కిచ్చారు. నేను మీ దగ్గర అన్ని లోడ్ చేశానని చెప్పేసి వాడి యొక్క ఐ మీన్ వాడు కూడా
ఆ డాక్యుమెంట్ మీద ఈ కంపెనీ దగ్గర నుంచి అంటే మన కస్టమర్ దగ్గర నుంచి సైన్ తీసుకుంటాడు. అంటే వాడు డెలివరీ చేసినట్టుగా. అంటే ఇండైరెక్ట్ గా ఆలోచిస్తే ప్రతి దానికి కూడా ప్రూఫ్ అనమాట అండి. లారీ డ్రైవర్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాడు, ఇన్ని గూడ్స్ ఎక్కించినట్టు మనం చెప్తున్నాం. అన్ని గూడ్స్ నేను డెలివరీ చేశానని కస్టమర్ దగ్గర నుంచి సైన్ తీసుకుంటాడండి. ఎందుకంటే వాడిని మనం డిఫరెన్స్ వస్తే వాడిని మనం బ్లేమ్ చేయకూడదు కదా, అందుకని ఆ డాక్యుమెంట్ ని మన డెలివరీ నోట్ అండి. నెక్స్ట్ ఈ మెటీరియల్ ఇన్ అవుట్ అనేది కాంట్రాక్ట్స్ కి సంబంధించండి. మనం ఏదైనా బిల్డింగ్ లేదంటే ఒక సార్ మిషన్ ఆ డెలివరీ మళ్ళీ మనకి తిరిగి ఇస్తారా? అతని దగ్గర ఉంచుకుంటాడా? ఆ డెలివరీ నోట్ ఉండదు. ఆ డెలివరీ నోట్ ఏంటంటే జస్ట్ మన ఇన్ని గూడ్స్ డెలివరీ అనేది తెలుసుకోవడం కోసం అంతే. అంతకుమించి మన ఓకే. యూజ్ అనేది ఉండదు. ఇంక అది ఓకే. వాళ్ళు సైన్ చేసేసుకున్న తర్వాత జస్ట్ రిఫరెన్స్ కోసం లారీ డ్రైవర్ ఉంచుకుంటాడు. ఇదిగో నేను గూడ్స్ చేశారా అది ఇది అని. తర్వాత అది పక్కన పడేస్తాడు. అది మనకి ఇంపార్టెంట్ కూడా కాదు. మనం యాక్చువల్‌గా ఎందుకు ఎంటర్ చేసుకుంటాం టాలీలో అంటే, ఇదిగో లారీ డ్రైవర్ ఇన్ని గూడ్స్ డెలివరీ చేశాడు ఫస్ట్. అది దాంట్లో మళ్ళీ క్వాలిటీ చెక్, స్పాయిల్ అని, అవుట్‌డేటెడ్ అని చెక్ చేయగా మనకి రిమైనింగ్ ఎన్ని గూడ్స్ బాగున్నాయి, ఎన్ని గూడ్స్ బాలేదనేది తర్వాత క్వాలిటీ డిపార్ట్‌మెంట్ చెక్ చేస్తుంది. అక్కడ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ చెక్ చేసేటప్పుడు ఇయి ఉంటాయండి. మీకు డెలివరీ నోట్. రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ ఔట్. ఓకే. రిజెక్షన్ ఔట్ అంటే క్వాలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెలివరీ నోట్‌లో ట్రక్ డ్రైవర్ వచ్చి, "సార్ ఇదిగోండి నేను 100 ఆహ్, సరే 100 షర్ట్స్ మీకు డెలివరీ చేయమన్నారండి. నేను డెలివరీ చేశానని" చెప్పాను. అక్కడ సైన్ తీసుకున్నాడు వాడెళ్ళిపోయాడు. క్వాలిటీ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందంటే ఈ 100 షర్ట్స్‌ని డెలివరీ చేసి దాంట్లో ఒక 20 షర్ట్స్ బాలేదనుకోండి, వాటిని రిజెక్ట్ చేస్తుంది. దాన్నే రిజెక్షన్ ఔట్ అంటారు. ఈ మిగిలిన 80 షర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పర్చేసింగ్ డాక్యుమెంట్‌లో ఎంట్రీ చేస్తాం. అలా ఉంటుంది ప్రాసెస్. ప్రతి స్టేజ్‌లో ప్రతి ఒక్క గూడ్స్ మూవ్‌మెంట్‌ని మనం మానిటరింగ్ చేయడానికి ఇన్ని డాక్యుమెంట్స్ అవసరం. యాక్చువల్‌గా ఇన్ని డాక్యుమెంట్స్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో ఎక్కడ కూడా ఇవి యూజ్ చేయరండి. నేను చెప్తున్నానుగా, మీరు ఒక చిన్న స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌లో మీరు టాలీ జాబ్ మీద వెళ్తే అసలు మీకు ఈ ఎంట్రీస్ అనేవి మీకు దాదాపు కనపడవు. అది కొంచెం కార్పొరేట్ లెవెల్‌లో ఉన్న కంపెనీస్‌లోకి వెళ్తేనే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు టచ్ అవుతాయి. వన్ బై వన్, వన్ బై వన్. చెప్పాను కదండీ సీక్వెన్స్ ప్రకారం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఏ బిజినెస్‌లో అయితే జరుగుతూ ఉంటుందో అక్కడే ఈ డాక్యుమెంట్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇన్వెంటరీ వాచెస్ చిన్న కంపెనీస్‌లో ఆల్మోస్ట్ ఉండదు. ఏ డాక్యుమెంట్ కూడా మీకు కనబడదు అసలు. మాక్సిమం మీరు ఎంట్రీస్ అన్నీ ఇక్కడే సరిపోతాయి. అకౌంటింగ్ వాచెస్. ఓకే. సో, ఇక్కడ డెలివరీ నోటు, దీనికి వైస్ వర్సా రిసిప్ట్ నోట్ అనమాట. డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్ అంటే డెలివరీ నోటు లారీ డ్రైవర్ ఇస్తాడు మనకి. రిసిప్ట్ నోట్ అనేది ఏంటి అనంటే దానికి వైస్ వర్సా అనమాట అండి. అంటే కస్టమర్ తిరిగి వాడికి ఇస్తాడు లారీ డ్రైవర్‌కి. ఇదిగో మేము ఇన్ని గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం అని చెప్పి. ఓకే. డెలివరీ నోట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక లారీ డ్రైవర్ వచ్చి ఇదిగోండి సార్ డెలివరీ చేయమన్నారు. డెలివరీ నోట్ అని ఇచ్చాడు. ఓకే. ఇన్ని గూడ్స్ మేము తీసుకున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, దీంట్లో 100 షర్ట్స్ ఉన్నాయండి. ఓకే. దాంట్లో మధ్య దారిలోనే కొన్ని స్పాయిల్ అయిపోయినాయి. ఇక్కడ నేనేం చేస్తున్నాను 90 షర్ట్స్ నాకు రీచ్ అయ్యాయి నా ఫ్యాక్టరీకి. అప్పుడు నేనేం చేస్తాను ఈ డెలివరీ నోట్‌లో 100 షర్ట్స్ ఉన్నాయి. ఓకే. కానీ యాక్చువల్‌గా నేను రిసీవ్ చేసుకుంది ఎంత? 90 షర్ట్సే. కాబట్టి ఈ రిసిప్ట్ నోట్‌లో 90 షర్ట్స్ నేను ఎంట్రీ చేసి, బాబు ఇదిగో నువ్వు నాకు యాక్చువల్‌గా 90 షర్ట్సే డెలివరీ చేసావు. ఈవెన్ నీ డాక్యుమెంట్‌లో 100 షర్ట్‌లు ఉన్నాయి. నేను కాదనట్లా. కానీ నాకు డెలివరీ అయింది 90 షర్ట్సే. నేను 90 షర్ట్స్‌కి నీకు ప్రూఫ్ కింద ఇస్తానని చెప్పి వాడికి ఇస్తా ఉంటాను. ఎందుకంటే మధ్య దారిలో కొన్ని డ్యామేజెస్ అయిపోతూ ఉంటాయి. మేబీ నిజంగానే అక్కడ ఫ్రాడ్ అనేది జరిగినా అక్కడ దానికి మనం రిస్క్ అనేది మనం ఫేస్ చేయలేం కదా కంపెనీ అనేది. ఇప్పుడు లారీ డ్రైవర్ నిజంగానే అక్కడ థెఫ్ట్ ఏదైనా చేసాడనుకోండి ఒక దొంగతనం. దానికి కంపెనీని ఆహ్, రిస్క్ కంపెనీని తీసుకోమంటే ఎలాగా? అందుకని మనం రిసిప్ట్ నోట్ అనేది ఇస్తాం. ఈ రిసిప్ట్ నోట్ ఇచ్చిన తర్వాత ఈ రిజెక్షన్ క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారు. అన్ని బాగున్నాయి, ఎంత బాలేదు, ఏంటి అయ్యని చూసి రిజెక్షన్ ఔట్. ఇగో ఇన్ని బాలేదని రిటర్న్ ఇచ్చారు. మీరక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అన్నమాట. గూడ్స్ యొక్క మూవ్‌మెంట్‌ని మనం అక్కడ ఎంట్రీ చేస్తున్నాం. ఈ అన్నిటిని కూడా మెటీరియల్ డాక్యుమెంట్స్ అంటారండి. మెటీరియల్ డాక్యుమెంట్స్. అంటే ఓన్లీ మెటీరియల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఇయన్నీ కూడా అకౌంటింగ్ డాక్యుమెంట్స్. అంటే ఇక్కడ ఓనర్‌షిప్ అనేది ట్రాన్స్‌ఫర్.
ఒక ప్లేస్ నుంచి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ. మెటీరియల్ డాక్యుమెంట్స్ లో ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మెటీరియల్ డాక్యుమెంట్స్ ఈ గోడౌన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు. అంటే మీరు టాలీ మీద జాబ్ చేస్తుంటే మీకు వచ్చే ప్రతి డాక్యుమెంట్ కూడా మెటీరియల్ డాక్యుమెంట్. ఆ మెటీరియల్ డాక్యుమెంట్ ని మీరు ప్రూఫ్ కింద తీసుకుని అకౌంటింగ్ ఎంట్రీ అనేది మీరు పాస్ చేయడం జరుగుతుంది. ఇలా యాక్చువల్ గా రియల్ టైమ్ లో జరుగుతుంది. అంటే అక్కడ ఇంటిగ్రేషన్ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుందండి. ఓకే ఓకేనండి, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి దగ్గర లక్ష్మి గారు మీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఆర్డర్ వచ్చేసి దగ్గర ఇప్పుడు మన పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ అండి. ఈ జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్ అవుట్ ఆర్డర్ అనేది మాక్సిమం అవాయిడ్ చేస్తుంది. అది ప్రెసెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ ఉండదు. ఎక్స్పెషల్లీ కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్ బేస్డ్ ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ కి, లేదంటే ఒక మిషనరీ కాంట్రాక్ట్ కి, ఒక వెహికల్ కాంట్రాక్ట్ కి ఏదైనా మనకి కాంట్రాక్ట్ స్పెషల్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు అక్కడ దాన్ని జాబ్ ఆర్డర్ అక్కడ మనం టేకప్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాంట్రాక్ట్స్ అప్పుడు ఈ రెండు యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ డాక్యుమెంట్స్ ఎక్కడ మనం యూస్ చేయాలో, బట్ మన ప్రాబ్లమ్స్ లో వస్తుంది. అక్కడ నేను చెప్తాను వాటి గురించి. ఈ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఓకే, అటెండెన్స్ పేరోల్ అనేది మనం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మనం ఎంటర్ చేస్తాం. ఓకే, మీకు అటెండెన్స్ పేరోల్ ఎలా ఉంటుంది చూపిస్తాం. ఇది పోస్టింగ్ కి సంబంధించి ఇక్కడ అకౌంట్స్ ఏం క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ అటెండెన్స్, నేమ్ ఆఫ్ ఎంప్లాయీ ఎవరు, ఆ ఎంప్లాయీ ఐడి ఏంటి, అటెండెన్స్ ప్రెసెంట్ పాస్ట్ అనేది కూడా మనం ఎంటర్ చేస్తాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టాలీలో లిమిటెడ్ యాక్టివిటీ మాత్రమే మనం చేయగలమండి, ఇన్డెప్త్ గా చేయాలి. అంటే ఆల్మోస్ట్ హెచ్ఆర్ కి సంబంధించిన ప్రాసెస్ అంతా మీకు జాబ్ లో ఎక్కడ ఉండదు టాలీలో. అది మేబీ ఎక్సెల్ లో కానీ లేదంటే వేరే అదర్ సాఫ్ట్వేర్స్ లో కానీ చేయగలుగుతాం. టాలీలో ఆల్మోస్ట్. ఓకే, సో మీకున్న తెలిసిన కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ అకౌంటింగ్ వోచర్స్ ఒకటి, ఈ ఆర్డర్ వచ్చేసి ఒకటి. ఇన్ కేస్ అది కంపెనీ కనుక, అంటే మీరు జాబ్ చేసే కంపెనీ కనుక పెద్ద కంపెనీ అయితే కనుక ఇక్కడ హైలైట్ అయిన డాక్యుమెంట్స్ మీకు యూజ్ అవుతాయి. డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు, ఫిజికల్ స్టాక్ చేయండి, ఆ డాక్యుమెంట్స్ మీకు యూజ్. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ ఒక్కొక్క డాక్యుమెంట్ మనం ఎంటర్ చేసుకుంటే వస్తాం. ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక్కొక్క ప్రాబ్లంలో మనకు వస్తుంది. ఓకే, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఎంట్రీ చేయడం వచ్చినాయి అంటే చాలు, ఇంకా టాలీ టోటల్ గా మీకు తెలిసిపోయింది. అకౌంటింగ్ డాక్యుమెంట్స్ మొత్తం సార్? నాకు అర్థం కాలేదండి వాయిస్. అకౌంటింగ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం వస్తే ఆల్మోస్ట్ వచ్చినట్టేనా? ఇది తెలిస్తే మీకు అకౌంటింగ్ మొత్తం వచ్చినట్టే అండి. ఈ ఇన్వెంటరీ అంటే మెటీరియల్ డాక్యుమెంట్స్ కి సంబంధించి మీకు నేను చెప్పాను కదా, మామూలు అవునవును. మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఈ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు అని. మీకు అసలు కంటికి కనబడదు. అక్కడ మీరు జాబ్ లోకి వెళ్ళినప్పుడు ఇవే కనబడదు. కొంచెం కార్పొరేట్ అంటే మారుతి సుజుకి షోరూమ్స్ ఉంటాయి చూసారా, బజాజ్ షోరూమ్స్, అలాంటివి వాళ్ళకి ఈ అవసరం అవుతుంది. కొంచెం కార్పొరేట్ లెవెల్లో ఉన్న కంపెనీస్ టాలీని యూజ్ చేస్తుంటే వాళ్ళకి అవి యూజ్ అవుతాయి. బట్ మనం ఇక్కడ అన్ని నేర్చుకుని వెళ్ళాలి, ఎందుకంటే క్లయింట్కి అవసరం లేదని మనం తెలుసుకోకుండా వెళ్ళలేం కదా అని. అవును. ఈ రికార్డెడ్ సెషన్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా సేల్స్ ఆర్డర్, సేల్స్ రిటర్న్ ఈ ఒకసారి మీరు ఎంట్రీ చేయండి మీ సాఫ్ట్వేర్. ఓకే ఓకే సార్. సార్ సార్ అంత ముందు చేసాం కదా సార్ సమ్స్, మీ దగ్గర ఉన్నాయి సార్ రికార్డ్ సెక్షన్స్? అవన్నీ అప్లోడ్ చేయండి. ఓకే, అవి ఒకసారి నాకు రాలేదు. అవి నాకు రాలేదు సార్. అవి సండే మార్నింగ్ పెట్టండి సార్ నాకు.